కాంగ్రెస్ సర్కార్లో ఉన్నది అందరూ ఆ పార్టీలే అయినా వాళ్ళంతా తెలంగాణ జనాలే కదా. అందరికీ లేకున్నా కొందరికైనా తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది కదా. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊకొని మంత్రులు కూడా ఉంటారు కదా. అగో వాళ్ళు పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాము 8 అడుగుల లోతుకు కుంగింది. దాని మీద బనకచర్ల మీద గట్టిగానే గద్దించినట్టు మాట్లాడిండట. తర్వాత ఏమైందో ఇనుర్రి. ఎంత కాంగ్రెస్ మంత్రులైతే మాత్రం తెలంగాణకు అన్యాయం జరిగితే కడుపు మండేటోళ్ళు ఉంటారు కదా. అగో వాళ్ళకెంత కడుపు మండినా ఎవ్వరు ఏమైపోయినా పోలవరం మీద నోట్ల నుంచి మాట ఎల్లొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చిందట మంత్రులకు. పోలవరం ప్రాజెక్టే ఇన్నేళ్లల్లా కట్టలేకపోయినరు. కాళేశ్వరం గట్టి నీళ్లు తెలంగాణకు బారిస్తుంటే పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని మీరు బనకచర్ల ఎందుకని అడిగేటానికి మంత్రులు సిద్ధమైన. కానీ సీఎం రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబుకు అడ్డం మాట్లాడినట్టు అవుతుంది కదా. అగో అందుకే పోలవరం మీద పొల్లు అక్షరం కూడా మాట్లాడొద్దు. పోలవరం కుంగినా కూలినా ఏపీ సర్కార్ను పల్లెత్తు మాట్లాడొద్దు అన్నట్టు మంత్రులకు వార్నింగ్ ఇచ్చిందట. గురువు గారికి తిప్పల కాకుండా బనకచర్ల ప్రాజెక్టుకు బాటలు సాపు చేసే ఉపాయం చేస్తున్నాడట తెలంగాణ ముఖ్యమంత్రి. ఇంతటి గురు శిష్యుల బంధం ఇంకెక్కడనుంటదా? గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ అన్యాయం చేస్తాం రాజకీయాల ముసుగు నీడలో అని పాటలు పాడుకున్నట్టు అటు చంద్రాలు ఇటు రేవంతాలు ఒకళ్ళ రుణం ఇంకొకరు తీసుకుంటున్నారట. బనకచర్ల కట్టి తీర్థమని లోకేష్ చంద్రబాబు అంటే తెలంగాణ మంత్రులు మాత్రం ఆ మాటలను తిప్పికొట్టినట్టు ఒక్క మాట మాట్లాడొద్దు అని నోళ్లకు ప్లాస్టర్లు వేసినంత పని చేసిండట. దానికి మంత్రులు షాక్ అయి కత్తిపీటై ఇదెక్కడి అన్యాయం, సొంత రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సీఎం గా ఉండి మాట్లాడకపోవడే గాక మమ్మల్ని కూడా మాట్లాడొద్దని చెప్పుడు ఎంత ఘోరం ఏం కథ అని నోరల్ల పెట్టిందట మంత్రులు. అగో అది మన గ్రేట్ సీఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ. ఏకలవ్యుడు బొటన వేలిస్తే రేవంత్ రెడ్డి బనకచర్లను తెలంగాణకు గోదావరి మీదున్న హక్కులను ఇస్తున్నాడు కదా అని మాట్లాడుకుంటున్నారట మంత్రులంతా.